నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు బామలు సత్య బామలు పవర్డ్ బై లక్కీ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మా బామలు సత్యబాబులు మరింత హుషారుగా ఉన్నారు కదా కదా. ఎస్ ఎగ్జాక్ట్లీ. మరి హుషారుతో మొదలు పెడేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో లా. ఆల్ రైట్, ఇక మొదలెడదాం అసలైన ఎంటర్టైన్మెంట్. అలా తట్లు బొట్లు వదులుతాం, మనం అందుకోవడమే. ఏమంటారు సిస్టర్? ఏం పేరు బావ పేరు? మణి కుమార్. ఫుల్ మనీయా? మణికుమార్, మీరు చాలా లవ్ అంట, విపరీతంగా లవ్ స్టోరీ నడిచిందంట కదా? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్ అనే లవ్ ఉంటది కదా, ఆ లవ్ స్టోరీ ఉంటది కదా, అదే ఇది. ఏం చేస్తాడు మణి? బిజినెస్. ఏం బిజినెస్? సారీస్ అండ్ జ్యువెలరీస్. సారీస్ అండ్ జ్యువెలరీస్. కావలసినప్పుడల్లా ఏడా ఫంక్షన్ తెచ్చుకోవచ్చు, ఏడా బర్త్డే పార్టీ తెచ్చుకోవచ్చు. అసలు మన షాపింగ్ అక్కర్లా, మన షాప్కి వెళ్ళి టడాయి. ఇప్పుడు కూడా తనే తెచ్చాడు సారీ. బావా ఎన్ని సంవత్సరాలు అయింది ఆయన జైల్లో పెట్టి? జస్ట్ 6 months. కొత్త పెళ్లి కూతురు. అయితే తెస్తాడులే. ఏ ప్రోగ్రామ్కి వెళ్తున్నావు? అబ్బే ఆగు, నేను తీసుకొస్తా అదిరిపోయే చీర అని కొత్త చీర తీసుకొచ్చి ప్రోగ్రామ్ పంపించిన మా కొత్త బావా. రాధా మాధవిని ఏమని పిలుస్తాడు బావా? జస్ట్ మాధవి. నిజం చెప్పు డార్లింగ్ బొజ్జు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా పేరు పెట్టి పిలుచుకుంటారా? జస్ట్ చిట్టి తల్లి. చిట్టి తల్లి. బావ పేరేంటి? మణి కుమార్. నువ్వేమంటావు ఆయన్ని? మణి డార్లింగ్ అంటావా? యాండి. మనం ఎక్కడున్నాం? జంజీలో ఉన్నాం. ఏమంటా? ఏది ఎలా పిలుస్తావు ఒకసారి పిలు. యాండి అంటాను. కోపం వస్తే? యాండి. ప్రేమ? యాండి. ఈ ఆవిండిని పక్కన పెట్టు. మణి డార్లింగ్ అను. మణి డార్లింగ్. కోపం వస్తే? మణి డార్లింగ్. ఎంత బాగుంది. నీ బొందరా, నీ బొంద. కోపం వచ్చినా రొమాంటిక్ వచ్చినా డార్లింగ్ యాడ్ చేయడం వల్ల అక్కడ ఒక రిథమ్ అండ్ వైబ్రేషన్ ఉన్నాయి. సరదాగా ఒక టంగ్ టెస్ట్ ఆడదాం. లాస్ట్ లో మా వాళ్ళు సర్ప్రైజ్ కూడా ఇస్తారు మీకు. తినగా వేప తీయగుండు, తిమ్మాపురం తిరునాళ్ళలో తినుబండారాలు తిన్న నాంచారమ్మ పొట్ట ఫుల్ గుండు. ఫస్ట్ దే మర్చిపోయా. కాస్త కేర్ తీసుకోండి అమ్మా, ఇంట్రెస్ట్ పెట్టండి. కాన్సన్ట్రేషన్ మణిభావం మీద కాదు, ఇక్కడ పెట్టు. తినగా వేప తీయగుండు, తినగా వేప తీయగుండు, తిమ్మాపురం తిరునాళ్లలో తినుబండారాలు తిన్న నాంచారమ్మ ఫుల్లుగుండు. తిమ్మాపురం తిరునాళ్ళలో తిన్న నాంచారమ్మ పొట్ట ఏం తిన్నది పాప? నీకులా గాలేనా ఆమె కూడా? ఏమిటి సిగ్గుపడుతున్నారా? కాదు, ఏం చదువుకున్నాం? ఇంటర్ కంప్లీట్. ఇంటర్ కంప్లీట్. నేను 10th ఫెయిల్, ఆమె ఇంటర్ కంప్లీట్. ఎవరు ఎక్కువ అండి చెప్పండి? అది అలా క్యాచ్ చేయాలి ఇమ్మీడియట్ గా. తినగా వేప తీయగుండు, తిమ్మాపురం తిరునాళ్లలో తినుబండారాలు తిన్న తాయారమ్మ పొట్ట ఫుల్ గుండు. తినగా వేప. అది అవదమ్మా. ఈ వేప నుంచి తీపిదనం దాకా ఎప్పుడు వెళ్తుందో? వెళ్ళదా? తినగా వేప తీయగుండు, ఉప్పు కప్పు రంబు నొక్క పోలికలు. అలా కాదు గానీ ఇంకో మాట చెప్పు. చెప్పా. తినగా వేప తీయగుండు. తినగా వేప తీయనుండు. తిమ్మాపురమే. తిమ్మాపురంలో పాపా పి సుశీల, ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? తిరునాళ్ళు. అంపేరేంటి? అంపేరేంటంట? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. నాంచారమ్మ పొట్టం నిండుగా ఉంటది. ఏం తింటే? తినబండారాలు. మరి అది చెప్పు ఇక్కడ. రామాయణం అంతా ఇనే ధర్మరాజు ఎవరైనా అడిగిందంట నీలాంటి సోంబేరి మొక్కంది. తినగా వేప తీయనుండు, తిమ్మాపురం తిరునాళ్ళలో నాంచారమ్మ పొట్ట తినుబండారాలు కడుపు నిండా. ఎగ్జాక్ట్లీ. ప్రాథమిక పాఠశాలలో ఉన్నత విద్య ఎలా నేర్పిస్తారు అంటే ఇలాగే ఉంటదమ్మా. ఏంటి మాస్టర్ ఆమె పేరు చెప్పరా? నాంచారమ్మ పొట్ట తినుబండారాలు తిన్నగా ఉండు. మాస్టర్ అర్జెంట్గా వెళ్ళి వస్తా, మీతో తర్వాత. ఆ సిస్టర్ని పంపియమ్మా.
ఆల్రెడీ మా సెకండ్ సిస్టర్ వచ్చారు ఇప్పుడే, జయశ్రీ గారు. ఏం సిస్టర్ అంత బానే ఉందా? అంత బాగుంది. బాగా ఇష్టమైన రంగు నలుపా? అవును, బ్లాక్. నాకు కూడా అదే ఇష్టం. మరి మీకు కూడా బ్లాక్ ఇష్టమా? అయితే ఆయన నల్ల షర్ట్లు వేసుకొని మీరు నల్ల డ్రెస్సులు వేసుకొని బ్లాక్ అండ్ బ్లాక్. ఈ రోజు మీరు కూడా నలిపే వేసుకున్నారు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇంకేంటి సంగతులు? ఎన్ని మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి? 10 years అయిందండి. అంటే అసలు చీమకుర్తి వచ్చిన తర్వాత అంతా నా మైండ్ ఏముందో అర్థం కావట్లేదండి. వీళ్ళకి పెళ్ళయ్యో 20 సంవత్సరాలు అయింది అనుకుంటాం, వాళ్ళు ఇప్పుడే పెళ్ళి అంటారు. వీళ్ళకి పెళ్ళయ్యో జస్ట్ ఇప్పుడే అనుకుంటాం, వాళ్ళు 20 సంవత్సరాలు అంటారు. ఇగో మళ్ళీ ఇచ్చింది జలక్. 20 years 10 years 10 years ఓకే, నేను డబుల్ చేశాను అన్నమాట. 10 years అయినా పర్వాలేదు. ఇంకా లంగా ఓణి బాగా ఇష్టమైన లంగా ఓణియేనా? కాదు, ఏదైనా పర్లేదు. పిచ్చోడ ఇది లంగా ఓణి కదరా, అది దిస్ ఇస్ ఎ డిజైనర్ వే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. బాబా ఏం చేస్తారు? బిజినెస్ అండి. ఏం బిజినెస్? గోల్డ్ షాప్ అండి. బాబు పేరేంటి? పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ షాప్ మాదే. జెంట్స్ అయిపోయామండి, రకరకాలు పెట్టుకోవడానికి పర్లేదు లేకుండా. సార్, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇన్స్పిరేషన్ తీసుకోండి. అది నడుము కూడా పెట్టుకోవచ్చు. అవును, విజయ్ దేవరకొండ నా ఫ్యాన్. అయితే అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తున్నారు? ఆర్డర్ చెప్పారు కదా, అడ్వాన్స్ ఎప్పుడు ఇస్తున్నారు అంటున్నా. గుండె ఎటుంది? అమ్మా ఎంత మాట అంది. బ్రదర్ కి బావగారు డబ్బులు తీసుకుంటారా? ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? రాఖీ కట్టేటప్పుడు తీసుకుంటాంగా. అప్పుడు కూడా నేను ఇవ్వను. నా పద్ధతి అంతా మా ఇంటికి వస్తే ఏం పెడతారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, అంతే. మంచి మంచి కట్టుబాట్లు సార్. ఏం జాబ్ చేస్తారు సిస్టర్? బ్యాంక్ లో జాబ్ చేస్తా ఉన్నాను, మానేశాను. నువ్వు బ్యాంక్ లో ఉంటే బ్యాంక్ లో లోన్ ఫ్రీ, ఇక్కడ గోల్డ్ ఫ్రీ, ఎంత బాగుండేది. ఎవరు సార్ ఫ్రీగా? సరే, బాగా కోపం వస్తే ఫస్ట్ మీరు కాంప్రమైజ్ అవుతారా? మీకు కోపం వస్తే ఆయన కాంప్రమైజ్? ఇంట్లో ఎవరు కోపం వస్తే ఎవరు ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది? తనే సార్. ఎవరు కోపం వచ్చినా మొగుడే కాంప్రమైజ్ అవుతాడని తెలిసి ఉండి మరీ అడుగుతావు నువ్వు. సరే, జాగ్రత్తగా వినండి. బాణాసంచా మోగుతుండగా భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భామలు సత్యభామలు. ఇది దారుణం నిజంగా. ఏం కాదు చెప్పు. బాణాసంచా మోగుతుండగా బాణాసంచా మోగుతుండగా భారీ బందోబస్తు నడుమ భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భామలు సత్యభామలు. బృహత్తర కార్యక్రమానికి నడుం చుట్టారు. నడుం కాదు, శ్రీకారం. బాణాసంచా మోగుతుండగా భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు భామలు సత్యభామలు. బాణాసంచా నడుమ నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? బాణాసంచా మోగుతుంటే భారీ బందోబస్తు నడుమ బాణాసంచా మోగుతుంటే భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమంకి శ్రీకారం చుట్టారు భామలు సత్యభామ. రెడీ, కమాన్, యాక్షన్. బాణాసంచా నడుమ బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. సిస్టర్ బాగా అవుతుంది, బట్టి పెట్టినట్టుందా? ఎదుగో మల్లేశ్వరా, బాగా అల్లబిస్తారా? మళ్ళీ అంటారు. బావ పేరేంటి? వేణుగోపాల్. గోపాలకృష్ణుడా. ఎన్ని సంవత్సరాలు అయింది బావ ఈ కష్టాలు మొదలై? 13 years. ఇంకా రిలీఫ్ లేదంటావా? పడమంటావా? ఇలా తప్పదు కదా. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. హాఫ్ సారీస్ బావా సజెషన్. ఇందులో ఒక ఇది ఉంది, ఫుల్ సారీస్ 500 అనుకోండి, హాఫ్ సారీస్ 250. లేదు, హాఫ్ సారీయే 1000, 2000, 3000 అలా ఉంటాయి. ఎందుకు? బాణాసంచా మోగుతుండగా భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భామలు సత్యభామలు. భారీ బందోబస్తు జరుగుతుండగా ఏడ దొరికింది సంతరా ఇదే? బాణాసంచా మ్రోగుతుండగా మ్రోగుతుండగా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భామలు సత్యభామలు. ఆ భారీ బందోబస్తు వద్దా? భారీ బందో రెడీ, యాక్షన్. మళ్ళీ. బాణాసంచా మోగుతుండగా భారీ బందోబస్తు నడుమ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన భామలు సత్యభామలు. బాణాసంచా మ్రోగుతుండగా మోగుతుండగా నేనే తేడాగానంటే నువ్వు నాకంటే తేడాగా ఉన్నావు. తర్వాత ఏమైంది? భారీ బందోబస్తుతో భారీ బందోబస్తుతో నువ్వే కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను ఎంకరేజ్ చేస్తున్నా, ఇది కన్ఫ్యూజ్ అంటారా? బాబోయ్ బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. సరే నేను రాను, నువ్వే చెప్పేసి. బాణాసంచా మ్రోగు ఫస్ట్ ఏంటి? అది అవదమ్మా. సిస్టర్, మనం ఏమన్నా బ్రేకింగ్ న్యూస్ చెప్పేవాళ్ళం ఎప్పుడైనా? బ్రేకింగ్ న్యూస్. రోడ్డు మీద కుక్క దారుణ మర్డర్. చెప్తా. బ్రేకింగ్ న్యూస్. రోడ్డు మీద కుక్క దారుణ హత్య. అమ్మో, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎక్కడ దొరికావు? నువ్వెక్కడ దొరికావు బావకి? యాక్చువల్ గా మాది ఇక్కడే, కాకపోతే మేము ఉండేది మిర్యాలగూడ, అమ్మ వాళ్ళది. అమ్మ వాళ్ళది కాదా? ఆ అమ్మాయి ఇక్కడ గోపాలకృష్ణుడు ఎక్కడ దొరికాడు అని. చీమకుర్తిలోనే. అంటే నువ్వు వెతికేవా లేకపోతే పేరెంట్స్ వెతికారా? వీళ్ళే వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చారు. నువ్వేసావు
వీళ్ళంటే ఎవరు? మా హస్బెండ్ వాళ్ళు, అత్తయ్య మామయ్య. ముగ్గురు వెతుక్కుంటూ మిరియాలు కూడా వచ్చారు. ఏ ఆంధ్రప్రదేశ్ లో లేరా ఎవరు? నేను ఆంధ్ర అమ్మాయినే కదా. అచ్చి బాబోయ్ బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. ఫస్ట్ ఎవరిని ఓకే చేశారు పెళ్లి చూపుల్లో? యాక్చువల్ గా ఆయన కాళ్ళు మాత్రమే చూశాను. యాక్చువల్ ఏంటి కాళ్ళు? ఆయన కాళ్ళు మాత్రమే చూశాను. ఎదురెదురు కూర్చోబెట్టారు. యాక్చువల్లీ మీ స్టోరీనే త్రివిక్రమ్ గారు అలవైకుంఠపురంలో పెట్టారు అనమాట. లేదు, మేము ఎదురెదురు కూర్చున్నాము. ఎదురు కూర్చుని అంటే ఫేస్ చూడాలంటే పక్కన అందరూ మన ఫేస్ చూస్తూ ఉంటారు కదా, మనం ఇలా ఉంటాం కదా, మనకు కొంచెం సిగ్గేస్తది కదా. సో ఇలాగే చూస్తున్నా. ఇక్కడ పాట ఉంది, సిగ్గేస్తోంది సిగ్గేస్తోంది. ఇప్పుడు చెప్పు. జోకా నవ్వాలా? సో ఇంక ఇలాగే చూస్తున్నా. ఆయన కాళ్ళు చేతులు మాత్రమే చూశాను. ఆ కాలుతో ఇలా 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 ఐ లవ్ యూ అన్నాడా? అలాంటిదే. చప్పట్లు కొట్టండి అమ్మా. ఆగండి, అసలైన ట్విస్ట్ ఇప్పుడే ఉంది. అందరూ కళ్ళు మూసుకోండి. ఆల్ రైట్, మీ అందరికీ ఒక అదిరిపోయే ఫ్యాషన్ క్రియేట్ చేస్తున్నాం మేము. రేపటి నుంచి మీరు బావగారు కూడా స్టార్ట్ చేయొచ్చు. అప్పట్లో అందం కోసం సర్జరీలు అవి ఉండేవి, ఇప్పుడు ఏం లేదు. సింపుల్ గా ఒక కొత్త టెక్నిక్ అనమాట. మీ అందానికి మరింత అందం చేకూర్చి అదిరిపోయే టెక్నిక్ మీరు కూడా పాటించండి, బావ కూడా పెట్టండి. సో రోడ్డు మీద బాగా వెళ్తుంటే ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఐ లవ్ యూ చెప్పొచ్చు. ఆ తర్వాత మీ కష్టాలు మీరు పడండి. సో ఆ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాం. మా మల్లీశ్వరి, జయశ్రీ, రాధామాధవి గారు మోడల్స్ లా మీకు ఆ అద్భుతాన్ని చూపించబోతున్నారు అనమాట. ఓకే, మళ్ళీ తిరుగమ్మ, జయశ్రీ తిరుగమ్మ, రాధామాధవి తిరుగమ్మ. సో మీరు కూడా మీ పెదాలు మరింత అందంగా ఉండాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక్కొక్కడు ఇలా నడుచుకుంటూ అక్కడికి వచ్చి అలా మళ్ళీ వెనక్కి వచ్చాయి. సో మ్యూజిక్ పెట్టండి, మా వాళ్ళు ర్యాంప్ వాక్ చేస్తారు. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే సూపర్, చప్పట్లు కొట్టండి మా వాళ్ళకి. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు లక్కీ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్ వారి గిఫ్ట్ హ్యాంపర్. హ్యాపీగా షాపింగ్ చేయండి. ఆల్రైట్, చూసారు కదా ఫస్ట్ రౌండ్ లో మా బామలు సత్యభామలు ఇచ్చిన అద్దరిపోయే జలక్ ఎంటర్టైన్మెంట్. ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. దబిడే దిబిడే. మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు ప్రియాంక, ఇటువైపు మేఘన. సో ప్రియాంక గారు డ్రాయర్, మేఘన గారు గెస్సర్. చెప్పేస్తారు సినిమా పేరు, తెలుగు సినిమా టైటిల్ అక్కడ చెప్తాను, ఆమె డ్రా చేస్తారు. ఆమెకి మాటలు లేవన్నమాట, మీరే చెప్పాలి. ఓకే, రెడీ? ప్రియాంక గారు, సినిమా పేరు తెలుగు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్. చెప్పండి, ఎవరు ఆమె? ఆమె ఎవరు? ఆయన ఎవరు? అర్థం కావట్లేదు సార్. ఆ పోలీసులో లేడు, కంపౌండర్ లో ఉన్నాడు. ఆవిడ టిష్కం. పాప, డాటర్. పెద్దిళ్ళు చిన్నిళ్ళు. పోలీస్. పోలీసా? వైఫ్ అండ్ హస్బెండ్ సార్. సినిమా పేరు చెప్పు. ఇప్పుడు మీ ఆయన గారు పోలీస్ కదా, నువ్వు ఇంకొకరు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పేరాలు. మీ ఆయన పోలీసా? అవును సార్. నీతో పాటు ఇంకో పెళ్ళం ఉంటే ఏంటి? ఇద్దరు పిల్లలు, ముద్దులు మొగుడు. ఇంకా మొగుడు దగ్గర పోలీస్ పెట్టు. ఇద్దరు పెళ్ళాలా? ముద్దుల పోలీస్. మొత్తం చెప్పు. ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్. ఆల్రైట్, మా నెక్స్ట్ దబిడి దిబిడి బ్యాచ్. ఇటువైపు జయ గారు, ఇటువైపు రేఖ గారు ఉన్నారు. జయ గారు చెప్తారు, రేఖ గారు గీస్తారు బొమ్మలు. అంతేనా? రెడీ, మ్యూజిక్ ఇవ్వండి జయ గారికి. సినిమా పేరు అత్తకేముడు అమ్మాయికి మొగుడు. వచ్చే సైడ్ దూకుంటుంది అనమాట, నాకులాగా మా సుశీలత. అమ్మ చెప్పండి. యముండా. యముడు. భార్య, యముడికి మొగుడా? ఇంకా అత్త యముడు, టిష్యం చిరంజీవి. చిరంజీవి. అత్తక యముడు అమ్మాయికి మొగుడు. అత్తక యముడు అమ్మాయికి మొగుడు. ఓకే, రైట్ ఆన్సర్. అత్తక యముడు అమ్మాయికి మొగుడు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్.
సరదాగా సాగిపోతున్న మన బామలు సత్యభామలో మనకి ఎంతో ఇష్టమైన రౌండ్, మన థర్డ్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం 12తో పండగ అనే ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే ఇక్కడ గ్లాసుల మీద 12 వుడ్ చాక్స్ ఉన్నాయన్నమాట. సో దీంతో ఒక్కొక్కటి తీసి అలా వేస్తే పాయింట్. ఓకే, 1 minute టైంలో ఎన్ని కింద పడితే వదిలేయండి, మిగతా తీసుకొచ్చింది లేయండి, ఎన్ని వస్తే అని పాయింట్. 3, 2, 1 స్టార్ట్. టైం అయిపోయింది చూసుకో. ఓకే, సో ఇంకా 4 మిగిలే 4 పాయింట్లు వచ్చాయి. ఉన్నదే ఇక్కడ వేసేసింది. 2 points వెంకటేశ్వరి గారు. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం 12తో పండగ అనే ఆట. నెక్స్ట్ ఆడడానికి మనోజ్ఞ గారు వచ్చారు. ఎన్ని పాయింట్లు స్కోర్ చేస్తారు ఇప్పుడు చూద్దాం. స్టార్ట్. మనోజ్ఞ గారు కౌంట్ 1, 2, 3, 4, 5, 5 పాయింట్స్. ఓషివంగిలో మనం ఆడుతున్నాం 12తో పండగ. నెక్స్ట్ ఆడడానికి వచ్చారు ప్రవల్లిక. 3, 2, 1 స్టార్ట్. One, 2, 3, 4, 5, 6 points. సూపర్. 12లో పండుగ అంటే మనకు పోయిన జస్ట్ 6 వచ్చాయి. ఈరోజు ఓ శివంగిలో మనం ఆడాం 12తో పండగ అనే ఆట. సో 6 పాయింట్లతో విన్నర్ గా నిలిచారు ప్రవల్లిక, 5 పాయింట్లతో రన్నర్ గా నిలిచారు మనోజ్ఞ. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. ఆల్ రైట్, చూసారు కదా సరదాగా మా బామలు సత్యభామలు ఇచ్చిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్. ఇదే హుషారుతో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకి మన సన్ జెమినీలో బామలు సత్యభామలు.